మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పేర్ని నాని లైవ్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవాళ ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెలో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళేంది 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం, రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు, వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని, అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాన్ మనకెక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు.
ఇవాళ కథ కమామిషు అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవరెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావ్ అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశ్రెడ్డి అయిపోయింది, రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధా వల్ల లేకపోతే మాఫియా వల్ల లిక్కర్ మాఫియా వల్ల డాన్ వల్ల అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, నెక్స్ట్ జగనే నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడ ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడు వాళ్ళు కథ, వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3